ఆయన ముఖ్యమంత్రి అయితే వాళ్ళ అబ్బాయి కొంతమందిని చంపించేస్తాడంట, నన్ను వంశీని. పెద్దిరెడ్డి గారిని ఏమో జైల్లో పెట్టిస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో భయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తాడంట. చాలా కళ్ళకంటాడు పాపం. కళ్ళకంటాకి ఎవరైనా కనవచ్చు. వాడేమో బ్రెయిన్లెస్ కిడ్. అంటే కొంతమందికి వైకల్యం ఉంటుంది, కొన్ని అవయవాలు డెవలప్ అవ్వకుండా పుడతారు కొంతమంది పిల్లలు. వాడికి బ్రెయిన్ డెవలప్ అవ్వకుండా పుట్టాడు. వాడికి అంతా తొందర ఎక్కువ. గబగబా నాన్న ముఖ్యమంత్రిని చేసేయాలి, ఆ తర్వాత ఈడైపోవాలి, తర్వాత వీళ్ళ అబ్బాయి దేవాంశం చేసేయాలి, బాగా తొందరగా అయిపోవాలని చెప్పి వాడు ఆ బ్రెయిన్ డెవలప్ అవ్వకుండా బయటకు వచ్చేసాడు, బ్రెయిన్లెస్ కిడ్. కాబట్టి మన మీద ఎవడో డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడతారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. ఎవడేమైనా ఎప్పటికీ చంద్రబాబు లేకపోతే లోకేష్ లేకపోతే ఇంకోడని కాదు, మనకి అధికారం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాలను మనం చేయటం. రెండు, నేను శాసనసభ్యుడిగా మంచినీటి సమస్యలో, రోడ్డు సమస్యలు, ఇళ్ల సమస్యలో నా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారికి చెప్పి ఉన్నటువంటి డబ్బులు ఎక్కువ భాగం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టడం. ఇది మన డ్యూటీ. ఈ మన డ్యూటీ మనం చేస్తాం. ఫైనల్గా మనం గెలవాలి, వాడాలన్నప్పుడు గెలిపించడానికి మీరందరూ కూడా ప్రతినిత్యం అది దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టాస్క్ను దృష్టిలో పెట్టుకుని మన పని మనం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 2 లక్షల మంది 10,000 మంది బాగుండాలని మనం కోరుకుందాం. మనం బాగుండాలని వాళ్ళు కోరుకుంటే మనం గెలిపిస్తారు, లేదంటే ఓడిస్తారు. వీడు చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి గుడివాడలో నువ్వు ఓడించు గెలిపించు అంటే ఇక్కడ గెలిపించేవాడు ఓడించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఆడే మంగళగిరిలో గెలవలేనటువంటి సొంతాడు. మంగళగిరిలో వాడి తాత ముఖ్యమంత్రి, వాళ్ళ తాత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. తాత అంటే ఖర్జూర నాయుడు గారు, అమ్మ నాన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, బాబు ముఖ్యమంత్రి, ఈడు మాజీ మంత్రి. కాబట్టి ఎవడు ఎంత గొప్పవాడైనా, అక్కడ 10 మంది ఉద్యోగులు, ఒక 20 మంది వాలంటీర్లు, అక్కడ ఉన్నటువంటి చదువురాని నిరక్షరాస్యులైనటువంటి పేదలకి వాళ్ళు అప్లికేషన్ పట్టుకొని ఊరంతా తిరగలేరు. కాబట్టి మీరే వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి అప్లికేషన్ పెట్టించండి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏమైనా ఉంటాయి అవి కూడా తెచ్చి మీరే ఇవ్వండి. సంక్షేమ కార్యక్రమాల్లో లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను క్రియేట్ చేశారు. ఈరోజు వాలంటీర్లతో రేపు ఎన్నికల్లో మేము వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తాడు. ఈ వాలంటీర్లు ఎలక్షన్ డ్యూటీల్లో పాల్గొనకూడదు, వీళ్ళు ఎక్కడ కనపడకూడదు అని చెప్పి మేము ఊళ్ళోకి వస్తాం. ఊళ్ళోకి వచ్చినప్పుడు మన వాలంటీర్లు ఏంటంటే వాళ్ళు పారిపోయారు సార్ అంటారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పాల్గొద్దాం. అక్కడ మాకు కళ్ళకు కంతలు కట్టి వదిలితే గుడ్డోడి పరిస్థితి అటు ఉంటుందో మా పరిస్థితి అటు ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళ మీద నడిచింది. ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఏమి ఇచ్చాం, ఎవరికి ఏం చేసామో మాకేం తెలియదు, అది మీకే తెలుసు. ఆ వాలంటీరు లేదంటే ఎలక్షన్ కమిషన్ పాల్గొద్దని అని చెప్పి వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు సార్. మళ్ళీ మీరు వచ్చి పిలిస్తే రావాలి, ఎవరైనా ఫోటో తెస్తే ప్రాబ్లం అని చెప్పి అంటారు. అందుకని చెప్పి ఈ లాస్ట్ సంవత్సరం వాళ్ళతో పాటు గృహసారథులని పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాలంటీర్ భార్య అయినా, భర్త అయినా, అన్న అయినా, తమ్ముడైనా ఎవరైనా సరే వేయమన్నారు. మాతో పాటు తిరిగి ఇదిగోసారి ఇంట్లో పెన్షన్ ఇస్తాం, ఇంట్లో ఇది ఇచ్చాం అని చెప్పి మాకు అవగాహన, పార్టీలో మనం వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గృహసారథులను కూడా నియమించమని చెప్పారు. తప్పకుండా మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే నాకు గృహసారథులు ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, నాకు ప్రజలు ఉన్నారు, ఈ నాని తిరిగితే ఉంచుతా లేదా పీకేస్తానండి. నేను శాస్త్రం కాదు. మొన్న కూడా నాకు లాస్ట్ మార్కులు వచ్చినాయి తిరగట్లేదని చెప్పి. కాబట్టి నాలాగా కాకుండా మీరు కొంచెం యాక్టివ్గా ఒక పుస్తకం పెట్టుకోండి, మనకు తెలిసిపోద్ది. మీరు వెళ్ళినప్పుడు, ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాలంటీర్లకే దాదాపు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది ఎవరెవరికి ఓటు వేస్తారో, ఎవరెవరికి ఓటు వేయరు అన్నది. కాబట్టి మీకు ఉన్నటువంటి 50 ఏళ్ళలో, 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో మనకు వేస్తారు.
ఈ ఒక 5 ఇళ్ళు 10 ఇళ్ళు కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు అటు ఇటు అని. ఈ 10 మంది మనం ఏం చేసినా బంగారం ఇచ్చినా ఇక లేకపోతే వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళు లేరు. వాళ్ళు చంద్రబాబు పిచ్చిలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ పిచ్చిలో ఉన్నారు. మనకు మీకు అర్థమైపోతాయి. ఆ బుక్ పెట్టుకుని రాసేయండి. రాసుకుని కొంచెం గజిబిజిగా అటు ఇటు ఊగేవాళ్ళు ఎవరైనా ఉంటే 5 కుటుంబాలు నాకో శశన్నకో లేదా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ గారికో సత్యనారాయణ గారికో చెప్తే నెమ్మదిగా వెళ్ళి, బాబు మాకు ఏంట్రా బాబు, జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయన ఉంటే ఈ రకంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది కలిసి యుద్ధం చేస్తున్నారు, మనకు వచ్చేటువంటి స్కీమ్స్ పోతే మనకు పిల్లలకు వచ్చేటువంటి విద్య పోతుందని చెప్పి మనం చెప్పుకుంటాకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి మీరందరూ కూడా గృహసారథులు, జగన్మోహన్ రెడ్డి గారికి రథసారథులై ఆయన విజయానికి మీరు కృషి చేయాలని చెప్పి కోరుతూ